వాళ్ళలో కొంతమంది సెల్ ఫోన్స్ లో బిజీగా ఉన్నోళ్ళు, ఇంకొంతమంది సుళ్ళు కబుర్లు మాట్లాడుకుంటున్నోళ్ళు, మధ్యలో బయటికి వెళ్ళిపోయినోళ్ళు, కొంతమంది అయితే ఏకంగా పడుకుండిపోతున్నారు అని చెప్పింది. ఫాదర్ కాసేపు సైలెంట్ గా ఉండి, సరే నువ్వు ఒక ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందు నా కోసం ఒక చిన్న పని చేస్తావా అని అడిగాడు. అఫ్ కోర్స్ చేస్తాను ఫాదర్, ఏంటో చెప్పండి అంతే. ఒక గ్లాస్ నిండుగా నీళ్లు నింపి ఒక్క చుక్క కూడా కింద పడకుండా ఈ చర్చి చుట్టూ 3 సార్లు తిరుగు అన్నాడు. సరే అని గ్లాస్ నిండా నీళ్లు నింపి 3 సార్లు తిరిగి ఫాదర్ దగ్గరికి వచ్చి, చూసారా ఒక్క చుక్క కూడా పడలేదని గర్వంగా చెప్పింది. అప్పుడు ఫాదర్ ఇలా అడిగాడు, సరే ఇప్పుడు తిరిగిన ఈ టైంలో ఎంతమంది సెల్ ఫోన్స్ లో బిజీగా ఉన్నారో, ఎంతమంది సొల్లు కబుర్లు కొడుతున్నారో, ఎంతమంది బయటికి వెళ్ళిపోతున్నారో చెప్పు. అవన్నీ నాకెలా తెలుస్తాయి? నేను ఈ గ్లాస్ లో ఉన్న నీళ్లు పడిపోకుండా ఉండడంపై కదా ఫోకస్డ్ గా ఉన్నా అంటుంది కదా. అలాగే నువ్వు చర్చిలో ఉన్నప్పుడు కూడా నువ్వు అసలు చర్చికి ఎందుకు వచ్చావనే దానిపై మాత్రమే నీ ఫోకస్ ఉండుంటే ఎవడేం చేస్తున్నాడనేది నీకు అసలు ఫరకే పడదుగా. ఇదే ఫార్ములా నీ లైఫ్ లో దేనికైనా వర్తిస్తుందని చెప్తాడు ఫాదర్.